అందరికీ నమస్కారం. చిన్న వాళ్ళకు పెద్ద వాళ్ళకు అందరికీ నమస్కారం. ఈ ఫిబ్రవరి నెల ఈ 12 రాశుల మీద మీ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, తమ వ్యాపారం విషయంలో, డబ్బు విషయంలో, తమ కుటుంబ విషయాల్లో, భార్య భర్తల విషయాల్లో, తమరికి చేసే పనిలో కూడా సవ్యంగా రావాలి. ఈ 12 రాశుల వాళ్ళకు అందరికీ మంచిగా రావాలని ఆ సమ్మక్క సారక్కకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకా 101 దేవతలు కూడా వేడుకుంటున్నాను. ఈ 12 రాశుల వాళ్ళకు ఈ నెల అందరికీ మంచిగా రావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న దోషాలు నేను చెప్పినట్టు వెళ్ళిపోవాలి. అన్నిట్లో 12 రాశులు ఉన్న వాళ్ళకు అన్ని ఫలితాలు శుభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని చిలకమ్మ మేషరాశి మీద ఏం చేస్తుందో చూద్దాం. చూడమ్మా, ధనుసు రాశి వల్ల జాతకం చూడు ఎట్లా ఉంది. ఫిబ్రవరి నెల ధనుసు రాశి వాళ్ళ పేరు మీద అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు బాగు రావాలి. 2024 సంవత్సరం ఎట్లా ఉంది వాళ్ళ జాతకం చూడు. ధనుసు రాశి వాళ్ళ జాతకంలో ఎక్కడ పోయినా బాబా కూసుంటే రాజబుద్ధులు, లేస్తే కానీ మంత్రి బుద్ధులు, కానీ అందరితోని ప్రేమగా కలిసిమెలిసిగా ఉంటారు. రాముడి మాట ఎంతో వాళ్ళ మాట అంత. అంటే రాముడి బాణం ఎట్లా ఒకటే మాట కావాలి, పట్టుకున్నారంటే పట్టుదల, కావాలంటే కావాలి, వద్దంటే వద్దు. మనసుకు నచ్చిందంటే కానీ పని వాళ్ళు ఎంత కష్టపడినా సరే చేస్తారు. మనసుకు నచ్చకపోయిందంటే అది 10 మంది ఒప్పించిన కూడా ఆ పని మాత్రం ఇంట్రెస్ట్ పెట్టుకొని చేయరు. ఇంకా రెండోది ఏముందంటే కానీ కులాలు మతాలనేది ఎక్కువ పట్టించుకోరు. కానీ బ్రాహ్మణి వాళ్ళ జాతకంలో ఇంకా ముందుకు చదువులో ఉన్న వాళ్ళకు, ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు, ఇది ఇంపార్టెంట్గా కొత్తగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళకు మూడిట్లో కొంచెం జాగ్రత్తలుగా 3 పద్ధతులు పాటించాలి. ఒకటి, చదువుకుంటున్న వాళ్ళు అమ్మాయిలు ఉన్న, అంటే స్త్రీలు ఉన్న, ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు అబ్బాయిలు ఉన్న, పురుషుల వాళ్ళు ఉన్న కూడా ఒక స్వామివారికి దర్శనం చేయాలి. దర్శనం చేసుకుంటే వాళ్ళకు చదువులో కానీ, విద్యలో కానీ, ఇంకా వ్యాపారం విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ సవ్యంగా జరగదు. ఇది చేసుకుంటేనే ఇంట్లో ఎవరికి ఏ మతానికి మొక్కుకున్నారో ఆ ఇంట్లో దేవునికి అగరబత్తులు ముట్టించి దీపం పెట్టి ఆ బరాబర్ పసుపు కుంకుమతోని ఒకటి చేస్తేనే వాళ్ళకి వెళ్ళే పనిలో, అనుకున్న పనిలో వాళ్ళు భాగ్యవంతులు అవుతారు. వాళ్ళు ఒక మెట్టు మీదకి వస్తారు. 10 మందిలో ఒక మంచి గౌరవం, పేరు కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. ఎక్కడ పోయినా తమ వెంట ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తారు. కానీ తమ చూసి నవ్విన వాళ్ళు, తనకు చిన్న చూపు చూసిన వాళ్ళు తను కూడా ఒక లెవెల్లో వస్తారు. ఒక మంచి స్థానంలో మంచి పొజిషన్లో ఉంటారు. ఇందువల్ల మళ్ళీ ఇంకా ముందుకు ఎలా సమస్యల్లో ఉన్నా కూడా అవి తొలగిపోయి ఇప్పుడు వచ్చే ఈ నెల నుంచి కూడా మీకు మంచి రోజులు కూడా వస్తాయి. ఇది ఒక పూజ అందరూ కలిసి ఇంట్లో పూజ పాటించండి. ఇది చదువు విద్యలో కూడా మీకు బాగుంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా కొంచెం 3 పనులు జాగ్రత్తగా ఉంటే మీకు ఎలాంటి ప్రమాదం, ఎలాంటి చిక్కులు మీకు రావు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం.